వైభవోపేతంగా ఇంతమంది అమ్మలతో కలిసి చేస్తున్న ఉత్సవం ఇది. మొట్టమొదటిగా మనం ఒక 2-3 విషయాల్ని తెలుసుకుందాం. లోకంలో ఎప్పుడు అపాయం వచ్చినా ఏ క్షణానికైనా వచ్చేవాడు స్వామి అయితే ఆ స్వామిని వెంటనే ఉండి పంపించి నువ్వు ఈ పని చేయాలి అని చెప్పింది అమ్మ మాత్రమే. అయితే అలాంటి ఒక అమ్మ ఒకానొక సమయంలో కొందరికి కష్టం వచ్చింది అని అనుకొని వారందరి కష్టం తీరవడానికి తన స్వామిని పంపించిందట. అది చాలా విధానాలుగా మనకు 10 అవతారాలుగా స్వామి ఇక్కడికి వచ్చి మనల్ని చూపించాడు. అయితే మొన్న కొన్ని రోజుల పరిధి ముందు ఎవరో అభాగ్యుడో అజ్ఞానుడో ఉండేటువంటి దౌర్భాగ్యుడో వాడు ఏమన్నాడు అంటే ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న మాట చెప్పారట. ఏమని? ఇగో నీ యొక్క భర్త గురించే నీ జీవనం అంతా ఉందేమో, కానీ నీ భర్త జీవనంని తీసేస్తే నీ జీవనం పోయినట్టేనా అని ఒక చిన్న ప్రశ్న వేసి అది నీ రాజుకు వెళ్ళి చెప్పుకో అని ఒక మాట సంధి చేశారట. సరే విన్నా ఆమె, వారు అమ్మ కదా, ఆమె వెంటనే వెళ్ళి వీళ్ళని అలా శిక్షించాలని చెప్పగలుగుతుందా? వాడు మూర్ఖుడైనా సరే వాడిని ఇలా చేయమని ఎప్పుడు ఎవరు ప్రేరేపించారు. కానీ ఒకానొక సమయంలో మనం ఆ యొక్క మాట ఒక రాజు చెవిన పడింది. ఎవరో బాధపడుతుంటే నా దగ్గరికి వచ్చి చెప్పమని ఒక మాట ఎవరో అన్నారట. ఆ మాట నా చెవి వెంట చేరింది అని ఆ రాజు ఏం చేశాడు? మనకందరికీ దీనికంటే ముందు ఆ రాజు గురించో ఆ వ్యక్తి గురించో అది జరిగిన సంగతి గురించో తెలియాలంటే ఒక్కసారి రాముడి కాలానికి ఒక్క క్షణం వెళ్దాం. మనమంతా వెళ్తే సుందరమైనటువంటి స్వరూపంగా ఉండేటువంటి రామాయణ బలం సుందరాకాండం. సుందరాకాండలో రామ భక్తుడైన హనుమంతుడు వెళ్ళి సీతను మొట్టమొదటిగా చూసినవాడు. ఎందుకో తెలుసునా? సీత అక్కడ ఉందేమో అనే ఒక సందిగ్ధమే తనని అంత దూరం ప్రయాణం చేయగలిగింది. చూసినవాడు ఉత్తిగా ఉంటాడా? అక్కడ చూడగానే ఆమె బాగుంది అని చెప్పింది, కానీ తన మనసు ఆడలే. తన మనసు ఏదో రకమైనటువంటి వేదనకు గురయ్యింది. ఇక్కడ కాదు కదా నువ్వు ఉండాల్సిందమ్మా అని ఆయనకు ఏం చేయాలో తెలియక ఏదైతే స్థావరం నిన్న అలా కూర్చోబెట్టగలిగిందో ఆ స్థావరం ఈనాటి నుంచి శ్మశానం కావుగాక అని లంకను మొత్తం దహించాడండి ఆంజనేయ స్వామి. కేవలం ఎందుకో తెలుసా? అమ్మ అలా వక్కంగా కూర్చోవడం ఇష్టం లేకనే. అది ఆనాడు కృతయుగం. కూర్చున్నవాడు వృత్తిగా వెళ్ళలేదండి, తగలబెట్టి వెళ్ళి వచ్చి మళ్ళీ అమ్మలను తీసుకొని ఎంత గర్వంగా తీసుకెళ్ళాడు. లోకమంతా ఈమె తప్ప మరెవరు లేరు అనుకునే గట్టిగా సీతను తీసుకొని వెళ్ళాలండి. కానీ ఆ కాలంలో ఆ కథను మనము కనలే, మనము చూడలే, మనకి చెబితే తప్ప తెలియలే. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకడు వచ్చారండి ఈ లోకానికి. హనుమ భక్తుడిగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడో తెలుసునా? హనుమ భక్తే గొప్పది. హనుమంతుడు ఇంత గొప్ప ప్రణాళిక చేసినప్పుడు తన తండ్రిలో ఉండేటువంటి మనం ఒక చిన్న పని చేయొచ్చు కదా అనుకున్నాడండి. ఆ హనుమదాసుడు వచ్చిన వారు మన నరేంద్ర మోడీ గారిలో ఇక్కడికి వచ్చారు. ఆయన వచ్చి ఆయన ఏం చేశాడు? అక్కడ ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పమని చెప్పారు కదా, వెళ్ళి నీ రాజుకు చెప్పుకోపో మేము ఇలా ఉన్నామని అని ఒక దూతను పంపించినట్టుగా మనవాడిని మనకే పంపిస్తే ఆ దూత చెప్పడం కాదు, మా రాజుకి ఒక్కసారి ఇది జరిగింది అని బయట వాళ్ళు చెబితేనే ఇలా ఉందండి పరిస్థితి. లంకాదహనమైంది ఇప్పుడే. ఎందుకు? ఆనాడు లంకాదహనాన్ని చూడలే, కానీ ఈనాడు లంకాదహనాన్ని ఎవరు చేశారో తెలుసునా? రాజే వెళ్ళి యుద్ధం చేయాల్సింది ఏముంది, మా అమ్మలు యుద్ధం చేస్తే మీరు వృధా అనుకొని ప్రణాళిక సింధూరంగా ప్రతి ఇంటికి సింధూరం ఒక స్త్రీ మాత్రమే. ఆ సింధూరం తలుచుకుంటే ప్రతి దేశం కాదు ప్రతి జీవి ఇక్కడ జీవించడానికి యోగ్యత లేదు అని చెప్పి ఇక్కడి నుంచి ప్రణాళిక చేసి పంపితే ఆ దహనానికి ఒక్కసారి పెకలించబడ్డాయి ప్రతి దేశాలు. ఎలా ఉన్నాయో తెలుసునా?
రాజుకి వినపడితేనే ఇలా చేస్తే, రాజు కనుక పొరపాటున ఇది ఇలా ఉండాలని ఆజ్ఞిస్తే ఎలా ఉంటుందండి? దహించబడతాయి ప్రతిదీ కూడా. మళ్ళా మరొక విషయం చెప్తున్నా, ఇప్పటి వరకు భారతదేశం ఎవరికి ఎప్పుడు బ్రిటిషియన్స్, నిజామ్స్, ఇంకెవరైనా సరే ప్రతి రాజులు వచ్చి ఇక్కడ యుద్ధం చేద్దాం అనుకున్నారు, కానీ భారతదేశం ఎప్పుడు ఇప్పటి వరకు తిరగబడలే. ఒక్కసారి అనిపిస్తే 12 ఏళ్ల రాముడు నడిచిన నడవడికకు రావణాసురుడు సైతం వధించినట్టుగా, పడిపోయినట్టుగా అన్ని దేశాలు వంగి నమస్కారం చేస్తాయి ఈ దేశాన్ని. కనుక మా శాంతంలో సముద్రం లాంటిది, ప్రశాంతంగా ఉంచండి, ఏదో అలా ఉంటున్నారు కదా అనేటట్టుగా కాదు. విచిత్రం ఏంటో తెలుసున, శాంతమంతా మా భారతదేశంలో గొప్పగా ఉంది, కానీ మా ప్రళయమంతా కూడా మా అమ్మల దగ్గరనే ఉంది. ఒక్కసారి వాళ్ళని కనుక మనసు నచ్చలేదా, సొంత కొడుకులని భర్తల్ని వాళ్ళు ఇక్కడ చూడరు. కనుక ఎక్కడైనా సరే అలాంటి ఒక ప్రక్రియ జరిగితే అలాంటి వాడిని కోతుల మందలో వచ్చి వేటాడి వెళ్ళినట్లు, ఇలా ఒక కోతుల మంద వెళ్ళి వేటాడి అసురులందరినీ ప్రకటించేశారు. అలా మా అమ్మల జోలికి వస్తే అందరికీ కూడా వానర తండ్రులమై ప్రతి దగ్గరికి బయలుదేరితే బహుశా లెక్క పెట్టుకోవడానికి కాదు, భారతం యొక్క విస్తీర్ణత ఊహించడానికి కూడా మీకు పరిధి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. మరొకటి, ఈ సింధూరికి సింధూర్ అనేటువంటి నామధేయం వారు ఎలా పెట్టారో అనేటువంటి విధానం కన్నా, హనుమ సీత దగ్గర మాట అడిగాడట, అమ్మా రోజు సింధూరం పెట్టుకుంటావు, ఏదో పెద్దగా అలంకరించుకునేది ఏముంది, మా రాముడు ఎదురు చూస్తున్నాడు, తమ్ముడు వెళ్దాం రా పట్టాభిషేకానికి అంటే, లేలే నీ రాముడు అక్కడ అంత ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం నేను ఈనాడు సింధూరం ధరించమని చెప్పిందటండి. అంతొక్కడే మాట. భక్తుడి ప్రేరితుందో తెలుసునా అండి, నువ్వు ముఖానికి కొంచెం సింధూరం పెట్టుకుంటే నీకు అంత భాగ్యం ఆ రాముడికైతే, మా రాముడి గురించి నా శరీరానికి అంత సింధూరం రాసుకుంటానని సింధూరం రాసుకొని తిరిగినటువంటి వాడు హనుమ. అట్లాంటి హనుమాంశ నుంచి ఈనాడు ఎప్పుడో హనుమ కథ విన్నామేమో, కానీ ఈనాడు ఆ హనుమ యొక్క దాసుడి యొక్క విధానాన్ని మనం చూస్తున్నాం ఈనాడు. ఇది మన యొక్క అదృష్టంగా మనం భావించవచ్చు. అందుకు కాబోలు దేవుడు మనం ఇందాక చెప్పుకున్నట్లు ప్రతిసారి ఒక అవతారం ఎత్తిన వాడు అమ్మ ప్రేమకు రామకృష్ణ అవతారాలు ఎత్తగలిగాడు స్వామి. ఎత్తిన వాడు ఒట్టిగా ఉండలే, నాకన్నా ఎక్కువ ఈ లోకంలో మొట్టమొదటిగా వర్తించాలనుకున్నా, ఆశ్రయించాలనుకున్నా, ప్రాధేయపడాలనుకున్నా, నీకంటూ ఏదైనా కావాలంటే మాతృదేవో భవ అనే ఒక్క పదంతో భారతదేశం అంతా కూడా నిండి వ్యాపించి ఇప్పటికీ ఒప్పుతూ ఉన్నామంటే దానికి కారణం మా దేవుడే ఒప్పుకున్నాడు. మీరెత్త ఆ అమ్మల యొక్క పాదాల చెంత ఉంటూ మేము ప్రతిరోజు చేసే ఈ సింధూరికి ప్రతి నిత్యం కూడా మరింత సింధూరాన్ని కలుపుతూ మేమంతా ఉంటామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఇది మోడీ గారి మాటగా కాదు, మోడీ గారి యొక్క పరిమాణంగా మనమందరం కలిసి చేయవలసినటువంటి బాధ్యత కనుక రాజు పని రాజు చేస్తూ ఉంటాడు. రాజు యుద్ధం చేస్తున్నాడండి, ప్రజలమందరం ప్రశాంతంగా పడుకున్నాం. ఇన్ని రోజులు యుద్ధం జరిగితే ఇక్కడ భయం అయ్యేది, కానీ ఈసారి యుద్ధం జరిగితే నవ్వుతూ చూస్తున్నామంటే ఆ రాజు ఎన్ని గుణాలు పెట్టుకొని వచ్చుంటాడు ఈ లోకానికి, ఎన్ని ఆపుకొని వచ్చుంటాడు. ఒక్క కోరిక తనని గనక ఇది కాదు అనుకోని ఉంటే ఆయనకు మించిన రాజు మరొకరు ఏ దేశంలో ఉండరండి. కానీ మన భారతదేశం గురించి అందరితో కొట్లాడ పెట్టుకుంటున్నాడు, అందరి యొక్క గౌరవాల గురించి తన యొక్క ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అట్లాంటి ఒక వ్యక్తి పొర్రపాటున గనక మన అందరి వల్ల గనక ఆ రాజ్య స్థానాన్ని కోల్పోతే తిరిగి రామరాజ్య స్థాపనను మనం కోల్పోయినట్టే. కనుక మనం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారు ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే ఒక వ్యక్తి 1000 పనులు చేయవలసిన అవసరం లేదు, ఆ వ్యక్తి గుణం చెబుతుంది ఆ వ్యక్తి ఎంత గొప్పవాడని. కనుక నరేంద్ర మోడీ గారి గురించి ఏవేవో పార్టీలు, వ్యవహారాలు, విధానాలు కాదు, ఆయన రామరాజ్యంలో జీవించాలనే జీవకలతో బతికేవాడు. హనుమదండుగా ఉండి ప్రతి జీవి దగ్గరికి వెళ్ళి పలకరించాలనుకునేటువంటి వాడు. అవన్నిటికన్నా మించి ఇదంతా కూడా నేనున్నప్పుడు కాదు, నేను లేనప్పుడు మీరందరూ ఇలాగే ఉండాలి అనుకోని జీవించి ప్రతి క్షణం ఆయన అదే దిగ్భ్రాంతిలో ఏ క్షణం నాకు ఏం జరిగినా చివరి క్షణం భారతీయులకి అందరికీ కొన్ని విషయాలు తెలియచేద్దామని
చెప్పిన ప్రణాళిక చేసి చూయించిన అయోధ్య, నడుస్తున్న మన హైందవ ధర్మం, నడిపిస్తున్నటువంటి మన సాంప్రదాయం. ఇది మోడీ గారి ప్రభుత్వం యొక్క పరిపాలన. ఇది